కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. పొద్దున్న లేస్తే అదొక ఎజెండాలాగా పెట్టుకొని, అదేదో ఒక సామెత ఉంది, 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమవుతుందని. ఆ రకంగా ప్రజలకు పొద్దున్న లేస్తే కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరంపై మేము ఒక కమిటీ వేయబోతున్నాం, దాని ద్వారా కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని జైల్లో పెట్టబోతున్నాం అని ఒక అబద్ధపు మాటలు చెప్పి 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 100 రోజుల్లో మేము ఈ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనం ఇప్పుడు మనకు డైవర్షన్ పాలిటిక్స్ కనుక చేయకపోతే ప్రజలు మనని గల్లా పట్టుకొని కంపల్సరీ ఈ హామీలు ఇచ్చినవి ఏమైనాయి అని చెప్పి అడుగుతారని ఉద్దేశంతో కాళేశ్వరంలో జరిగిన అవినీతిని, కాళేశ్వరంలో ఏ రకంగా ప్రజలకు పనికిరాదు, 1 ఎకరా కూడా పారతలేదని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి మాటలని నిజం చేయడానికి ఎంతో ప్రయత్నించింది వారి యొక్క సుదీర్ఘ విచారణలో. కానీ ఎంత విచారణ చేసినా మరి తెలంగాణ జాతిపితని ఆయన ఆరోగ్యం బాగలేదు అని చెప్పినా కూడా మీరు ఎంక్వైరీకి రావాల్సిందే అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టి వారిని పిలిచినా, మా హరీష్ రావు గారు మనకు కరువు అనేది రావద్దు, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మా మాజీ మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎంతైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని అంతా వృధా చేయాలన్న ఉద్దేశంతో వేసిన పీసీ కమిటీ, ఘోష్ కమిటీని హైకోర్టు తిరస్కరించింది. ఈ యొక్క పీసీ ఘోష్ కమిటీలో చెప్పిన ఏ మాట కూడా సత్యం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టులాగా మేమందరం కూడా భావించడం జరుగుతుంది. మరి ఇది పీసీ ఘోష్ కమిటీయా, లేకపోతే ముమ్మాటికి ప్రజలందరూ కూడా అనుకుంటున్నట్టు పీసీసీ కమిటీ అని చెప్పి మీరు ఆలోచించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కోలుకోలేని దెబ్బ కాబట్టి మరి వాళ్ళు సుప్రీంకోర్టుకి పోతామని చెప్పి అడుగుతున్నారు. సుప్రీంకోర్టుకి పో, లేకపోతే జిల్లా కోర్టుకు పో, హైకోర్టుకు పో, ఎక్కడికి పోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాల్సింది ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా మీకు వచ్చేది ఇదే నివేదిక. ఎందుకంటే కాళేశ్వరం అనొచ్చు, లేకపోతే కార్ రేస్ కమిటీ అనొచ్చు, లేకపోతే మరి పవర్ది మీద కూడా ఒక కమిటీ వేసారు కదా, ఘోష్ కమిటీ లాగా ప్రతి దాని మీద కూడా ఒక్కొక్క కమిటీ వేసుకుంటూ వచ్చారు. అవన్నీ డైవర్షన్ పాలిటిక్స్కే పోయినాయి తప్ప ఎక్కడ కూడా ఏ కమిటీ కూడా ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, వీరిని శిక్షించండి అని చెప్పలేకపోయింది. ఇది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ దీన్ని వాడుకొని ఏదైతే 83 పిల్లర్లు ఉన్నాయో మేడిగడ్డలో, అందులో 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన ఇది కూలేశ్వరం అయిందని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఏదైతే ఓట్లు వేయించుకొని గెలిచిందో, ఇవాళ ఈ 3 సంవత్సరాల తర్వాత మాకు ఒక పాలాభిషేకం చేసినంత సంతోషంగా, మాకు కడికిన ముత్యంలాగా మరి మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారిని మరి హైకోర్టు మమ్మల్ని ఆశీర్వదించి ప్రజల్లో ఉండండి, మీరు ప్రజల మనుషులు, మీకు ప్రజలు ఎప్పుడు తోడు నీడుగా ఉంటారు. ఈ స్క్రిప్టులన్నీ కూడా అది పీసీ ఘోష్ స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఏ నాయకుడు మాట్లాడినా, ఏ ఉద్యమకారులని మేము కించపరుస్తున్నామని మాట్లాడినా, లేకపోతే ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు మాత్రం రేపొద్దున రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వము.